అంతే ప్రచారం తప్పించి ఆయన చేసింది ఏం లేదు, ఏం లేదు. అవును. పూర్తి స్వేచ్ఛగా చేసింది ఏం లేదు. ఉమ్, ఇప్పుడు కొంత మార్పు, ఎప్పుడైనా అదే అంటాం కదా, ఉమ్, ఒక్కసారి గెలిచి చూశాడు, అవును. లోకం ఆయన పరిచయం అయ్యాడు, అవును. ఓడి చూశాక ఇప్పుడు లోకం ఆయనకి పరిచయం అవుతుంది, ఉమ్, మారతాడు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి వాలంటీర్ వ్యవస్థ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఒక వ్యవస్థను పెట్టేసి ఆ టైంలో క్యాడర్ని కార్యకర్తల్ని పక్కన పెట్టేయడం అనేది కూడా ఒక అతిపెద్ద రాంగ్ స్టెప్ అయ్యిందని అనుకోవచ్చా? నేనైతే అది తప్పు అనుకోనండి. కార్యకర్త చేతికి ఎప్పుడైతే రాజకీయం వెళ్తుందో, పాలన వెళ్తుందో, అంటే అక్కడ కార్యకర్త గుర్తింపు అనేది లేకుండా పోలేదా? గుర్తింపు జనంలోకి తిప్పాల, అంతేగాని డబ్బులు ఇచ్చిరా అని చెప్తాలా. కార్యకర్త డబ్బులు ఇవ్వడం ప్రారంభిస్తే రూపాయి జేబులో వేసుకుంటాడు, లేదా నలుగురు తప్పు చేస్తాడు, ఎవరిది బాధ్యత అప్పుడు? జన్మభూమి కమిటీలతో అట్టాగే కదా దెబ్బతింది క్రిందటిసారి. మరి అప్పుడు అది తప్పు అని చెప్పి మళ్ళీ ఇది రైట్, ఇది తప్పని వాలంటీర్స్ దగ్గర నుంచే పార్టీకి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసేసుకుని ఇంకా కార్యకర్త అవసరం నాకు లేదు అని అనుకోవడం ఎంతవరకు? అతను అట్లా మాట అనుకోలే. అతను జగన్మోహన్ రెడ్డి నేను గమనించిన అంచనా ఏంటంటే, ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాడు, దాంతోపాటు తన కరప్షన్ ముద్రతో వచ్చాడు పాలిటిక్స్లోకి, కాబట్టి ప్రజలు తన పాలన చూస్తారు. అవును. ఇందులో అవినీతి, ఇప్పుడు వీళ్ళు 100 ఆరోపణలు చేస్తున్నా జనం ఇవి పట్టించుకోవట్లా, పోలవరం అన్న ఇంకోటి ఆరోపణలు చేస్తున్నా జనం ఇవి పట్టించుకోవట్లా. ఎందుకంటే అవినీతి అన్నటువంటిది ఎప్పుడు జనానికి సీరియస్ అంటే, తన ఇంటికి వచ్చే రూపాయల నుంచి తినేస్తంటే. డీబీటీ అన్నటువంటిది దాంట్లో కార్యకర్త సంబంధం లే, అట్లాగే పెన్షన్ కార్యకర్త సంబంధం లే, దాని వలన ప్రజల దగ్గర ఎలాంటి అవినీతి చేయలే పార్టీ. కార్యకర్త అనేది అవి మా చేతుల మీదుగా, కార్యకర్తకి ఇస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పెడుతున్నారు,